హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు జానూస్ కిచెన్ 1. ఈ వీడియోలో నేను మీకు మటన్ కర్రీని చూపించబోతున్నానండి. ఈ మటన్ కర్రీని మా అల్లుడు చేశాడండి. దీన్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంకా చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చండి. ఈ మటన్ కర్రీని ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి. దీనికోసం ముందుగా కుక్కర్లో 1/2 కిలో వరకు మటన్ను తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలండి. తర్వాత ఈ మటన్ పీసెస్ను వాటర్లో నుండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 2 టమాటా ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా కొద్దిగా పుదీనా వేసుకొని దీనిని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపును వేసుకోవాలి. ఇంకా 1.5 స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలండి. దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారంను వేసుకోవాలండి. ఇంకా ఇందులో 1/2 స్పూను మటన్ మసాలా పౌడర్ను వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను గరం మసాలా పౌడర్ను కూడా వేసుకొని దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్ని వేసుకోవాలండి. అలాగే మన గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళను కూడా వేసుకొని దీన్నంతా మీడియం ఫ్లేమ్ మీద 6-7 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. 6-7 నిమిషాల తర్వాత చివరగా ఇందులో కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూశారు కదండి మా అల్లుడు చేసిన మటన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.